నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా ఓవర్ మాస్ ఎలివేషన్స్ ఉంటాయని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. అఖండ లాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఏ రేంజ్ మాస్ సీన్స్ ఉంటాయో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టుగానే రిలీజ్ చేసిన 2 ట్రైలర్స్ కూడా ఉన్నాయి. హద్దులు దాటిన మాస్ సీన్స్ అసలు ఇంత అవసరమా అనిపించేలా ఉన్నాయి. అండ్ రీసెంట్ గా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి మామూలు ఫ్యాన్స్ నుండి మాత్రమే కాదు, నందమూరి ఫ్యాన్స్ నుండి కూడా డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్కసారి ఆ టీజర్ చూడగానే ఇదేందయ్యా ఇది, నేనెప్పుడు చూడలా అనే మూమెంట్ ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తోంది. మనిషిని తలక్రిందులుగా చేసి అరచేతిలో పెట్టుకొని తన మేనకోడలికి దిష్టిలాగా నేలకేసి కొట్టడాన్ని చూసి ఆడియన్స్ కి నవ్వాలో కోపం తెచ్చుకోవాలో తెలియని పరిస్థితి. ఏదో ఒక్క షాట్ ఇలాంటిది ఉంటే పర్వాలేదు, ప్రతి షాట్ లో ఇలాంటి సీన్సే ఉంటే ఓవర్ డోస్ లాగా అనిపిస్తుంది. ఈ టీజర్ చూసిన తర్వాత అదే అనిపించింది. దీన్ని ఎంజాయ్ చేసే ఆడియన్స్ కూడా ఉంటారు, బట్ కామెడీ వేలో ఆలోచించి ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇలాంటి సీన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ప్రతి షాట్ లోనే ఇలాంటివే ఉంటాయంటే తీసుకోవడము కష్టమే కదా. మరి ఆడియన్స్ ఈ మూవీని ఎలా తీసుకుంటారో చూడాలి. అఖండ మూవీలో కూడా ఇలాంటి సీన్స్ ఉన్నాయి, కానీ ఓవర్ డోసేజ్ లేదు. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ ని వేరే లెవెల్లో వాడుకున్నాడు బోయపాటి. కానీ ఇక్కడ మా కాంబినేషన్ లో వస్తున్న 4వ సినిమా కాబట్టి ఈ రేంజ్ మాస్ సీన్స్ ఉండాల్సిందే అని గిరి గీసుకొని తీసినట్టుగా అనిపించింది ఈ మూవీ టీజర్స్ ని ట్రైలర్స్ ని చూస్తుంటే. అండ్ బుక్ మై షో యాప్ ఈ మూవీకి గంటకు 16,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. చూస్తుంటే బంపర్ ఓపెనింగ్ వచ్చేలాగానే ఉంది ఈ మూవీకి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ రిలీజ్ టీజర్ మీకు ఎలా అనిపించింది? ఓవర్ డోసేజ్ గా ఉందా, లేదంటే బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగానే ఆ స్టామినాకు తగ్గట్టుగానే ఉందా? మీకు నచ్చిందా లేదా? దీనిపై మీ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.